పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం జనవరి నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఒకవేళ చిన్న చిన్న ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైనటువంటి అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ప్రధానంగా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలితాలు జనవరి 11 నుంచి 20 వరకు. మనకు చాలామందికి ఏర్పడినటువంటి ఒక సందేహం ఏమిటంటే ఈ సంవత్సరం సంక్రాంతి ఏ రోజున జరుపుకోవాలనే ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఆ సందిగ్ధానికి ముగింపు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఏమిటంటే సంక్రాంతి అనేది రవి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది. దాన్ని బట్టి సంక్రాంతి ఏర్పడుతుంది. ఇక్కడ జనవరి 14వ తేదీ మధ్యాహ్నం 2:44 రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే 14వ తేదీ మధ్యాహ్నం నుంచే మనకు సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. కాబట్టి 14వ తేదీనే జరుపుకోవాలి. 13వ తేదీ భోగి గోదా కళ్యాణము, 14వ తేదీ మకర సంక్రాంతి, 15వ తేదీ కనుమ జరుపుకుంటాము. ఆ తర్వాత 16వ తేదీ మాస శివరాత్రి ఉంటుంది. 18వ తేదీ చొల్లంగి అమావాస్య ఉంటుంది. 19వ తేదీ నుంచి మాఘమాసం కూడా ప్రారంభమవుతుంది. మరి ఇప్పుడు తులారాశి వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఉండబోతున్నాయి అని కనుక మనం పరిశీలిస్తే ప్రధానంగా తులారాశి వారికి ఈ కాలంలో ఉన్నటువంటి ఈ 10 రోజుల కాలంలో ఉన్న గ్రహస్థితి కనుక పరిశీలించినట్లయితే 4 గ్రహాలు ప్రధానంగా ధనస్సు మకర రాశుల మధ్యలోనే సంచరిస్తున్నాయి. ధనస్సుకి మకర రాశి ఈ 2 రాశుల్లో సంచరిస్తున్నాయి. అంటే అలానే గురుడు కూడా మీ జన్మరాశికి భాగ్యస్థానంలో బ్రహ్మాండమైనటువంటి ఉన్నత విద్యను కల్పించేటటువంటి స్థానంలో పనిచేస్తున్నాడు. గురుడు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే వాణిజ్యపరమైనటువంటి అనుకూలతలు కానీ, అలానే కొన్ని గొప్ప గొప్ప ఒప్పందాలు చేసుకునే అవకాశాలు కానీ కనిపిస్తూ ఉంటాయి. ఆలోచనలు వేరే రకంగా ఉన్నప్పటికీ సరైన మార్గంలో నిర్దేశం చేయబడుతూ ఉంటారు అని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి 5వ స్థానంలో రాహువు యొక్క ప్రభావము, లాభస్థానంలో కేతువు యొక్క ప్రభావం కూడా తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని ఇస్తుంది. టెక్నాలజీ, సోషల్ మీడియా, రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వారికి వినూత్నమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉంటారు. అలానే కేతువు సింహరాశిలో సంచరించడం వల్ల కొద్దిగా అహంకారానికి దూరంగా ఉండాలి. నాయకత్వ స్థానాల్లో ఉన్నటువంటి వారు వినయాన్ని కనుక పాటించినట్లయితే చాలా గొప్ప ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇక జనవరి 14వ తేదీన రవి ధనుర్రాశి 14 వరకు 14వ తేదీ మధ్యాహ్నం 2:44 వరకు ధనుర్రాశిలో ఉంటాడు. ఆ తరువాత మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే మకర రాశిలోకి రవి అంటే మీ జన్మరాశికి లాభస్థానాధిపతి అయిన రవి 4వ స్థానంలోకి ప్రవేశిస్తాడో క్రమశిక్షణ పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది. చేసేటటువంటి పనుల్లో చాలా జాగ్రత్తగా అనుభవపూర్వకంగా చేయగలుగుతూ ఉంటారు. కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి కాలంగా ఇది ఉండబోతూ ఉంది. అలానే మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మకర రాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక లాభాలు కలుగుతూ ఉంటాయి. విలాస వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఖర్చులపై మాత్రం కొద్దిగా నియంత్రణ అవసరం. అలానే 15వ తేదీ నుంచి కుజుడు కూడా ధనుర్రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి కుజుడు 3, 4 స్థానాలలో సంచరించేటప్పుడు విపరీతమైనటువంటి ధైర్యాన్ని ఇస్తాడు. ఆ తర్వాత పోటీ పరీక్షలలో కూడా నెగ్గుకొని ముందుకు రాగలిగినటువంటి స్థితి మీకు ఏర్పడుతూ ఉంటుంది. ఇక 16వ తేదీ నుంచి బుధుడు కూడా మీ జన్మరాశికి 4వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో ప్రాక్టికల్గా డెసిషన్స్ అనేటటువంటి పర్ఫెక్ట్గా తీసుకునే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే మీ జన్మరాశికి భాగ్యస్థానాధిపతి బుద్ధికారకుడైనటువంటి బుధుడు 4వ స్థానంలో ప్రవేశించినప్పుడు బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుంది అని చెప్పాలి. మరి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ మాసం అంటే ఇప్పుడు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి అని చెప్పాలి. అలానే ఉద్యోగపరంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నటువంటి వారికి ఒత్తిడి యొక్క తీవ్రత కూడా బాగా తగ్గుతుంది.
జనవరి 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ సాయంత్రం 5:21 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇక్కడ మీ జన్మరాశిలోనే చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటిది మానసికంగా బ్రహ్మాండమైనటువంటి బలాన్ని ఇస్తుంది. 11వ తేదీ నుంచి ప్రయాణాలకు సంబంధించినటువంటి రూపొందుకుంటూ ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయంగా మారుతూ ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడితే చక్కగా శీఘ్రమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు తెలుపు రంగు వస్త్రాలు కనుక ధరించి సోమవారం పాలు కనుక దానం చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. 13వ తేదీ సాయంత్రం 5:21 నుంచి 16వ తేదీ ఉదయం 5:46 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది మీకు ఏ రకంగా ఉంటుంది అంటే ఇది మీకు చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి స్థితిగా ఇది ఉండబోతుంది అని చెప్పాలి. అంటే ఆర్థికంగా డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపారపరమైన విషయాలలో గొప్ప నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతూ ఉంటాయి. రావాల్సిన ధనమంతా చేతికి అందుతూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి విషయాలలో చాలా చొరవ తీసుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఏదైనా 1-2 సమస్యలు కనుక ఉన్నట్లయితే ఆ సమస్యలు మొత్తము కూడా తీరేటటువంటి విధంగా మీ అడుగులు ముందుకు పడుతూ ఉంటాయి. ఇక 16వ తేదీ ఉదయం 5:46 నుంచి 18వ తేదీ సాయంత్రం 4:36 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది ఊహించినటువంటి ధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. చేసేటటువంటి ప్రయత్నాలు గొప్పగా ఫలిస్తాయి అని చెప్పాలి. విద్యార్థులు ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నటువంటి వారికి ఇది చాలా శుభకాలంగా మారుతూ ఉంటుంది. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించండి. గురువారం రోజున దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ కనుక చేసినట్లయితే విద్యార్థులు చాలా గొప్ప ఫలితాన్ని పొందుతూ ఉంటారు. ఇక 18వ తేదీ సాయంత్రం 4:36 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ ఆస్తులు వాహనాలకు గృహ సమస్యలకు మొదలైనటువంటి విషయాలలో ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం ఉంటాయి. తల్లితో అనుబంధం చక్కగా చాలా గొప్పగా బలపడుతుంది. అయితే భావోద్వేగాలకు ఎక్కువగా లోను కాకండి. శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తరం కనుక పారాయణ చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ 10 రోజుల కాలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే జీవితంలో మానసికమైనటువంటి మార్పులు కీలకమైనటువంటి నిర్ణయాలు దిశగా అడుగులు ముందుకు పడే అవకాశం ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు తులారాశిలో ఉన్నటువంటి వారి వీడియో చూసేవాళ్ళు ఇది పర్టికులర్గా నన్నే చూసి చెప్తున్నారా అనేటంత యాక్యురేట్ ప్రిడిక్షన్స్ మీకు అందించడం కోసం మేము చేసేటటువంటి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడా కూడా తులారాశి వారికి ప్రతికూలత అనేటటువంటివి 10 రోజుల కాలంలో లేవు. ఇప్పుడు చెప్పినటువంటి గొప్ప ఫలితాలు అందరికీ కూడా తులారాశిలో ఉన్న వారికి వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగిన విధంగా దోష నివారణ చేయించుకొని ఇప్పుడు చెప్పిన పరిహారాలు కనుక పాటించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.